జీహెచ్ఎంసీ 16వ డివిజన్ను కుషాయిగూడ డివిజన్గా పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కుషాయిగూడ బస్టాండ్లో కుషాయిగూడ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. క్షేత్రపాలకుడైన హనుమాన్ విగ్రహం సాక్షిగా పలు కాలనీల కుటుంబాలు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ ధర్నాలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, చర్లపల్లి కాలనీ సమైక్య అధ్యక్షులు పద్మారెడ్డి, స్థానిక నాయకులు చక్రపాణి గౌడ్, విశ్వనాథ్, కాసుల సురేష్ గౌడ్తో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావాలంటే 16వ వార్డును కుషాయిగూడ డివిజన్గా పేరు మార్చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై అధికారులు వెంటనే స్పందించాలని, లేకుంటే కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని ఈ ధర్నాలో పాల్గొన్న వారు హెచ్చరించారు. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ పర్మిషన్ ఇచ్చింది కూడా కుషాయిగూడ సర్పంచ్. ఇలా రాధికా థియేటర్ ఉంది, రాధికా థియేటర్ కుషాయిగూడ లేదుగా, దానికి పర్మిషన్ ఇచ్చింది కూడా కుషాయిగూడ సర్పంచ్. సో ఇట్లా ఎక్కడ ఏ పర్మిషన్లు కావాలన్నా అప్పుడులో ఉన్న ఆ సర్పంచ్లు పర్మిషన్లు ఇస్తేనే ఇవాళ పారిశ్రామిక వాడలు వచ్చినాయి, దానిలో చేయాలి. కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, అంతేందుకు ఈ చుట్టుపక్కల 100 కాలేజీలు ఎవరైనా వస్తే వాడిని బొంద పెట్టాలంటే కూడా కుషాయిగూడ శ్మశాన వాటికలనే బొంద పెట్టాలి. ఇవన్నీ ఆలోచించాలి. ఈ జనరల్గా ఈ వార్డు కేటాయింపులు ఎట్లా జరుగుతాయంటే ఎవరికో థర్డ్ పార్టీ సర్వే ఏజెన్సీ వరకు గవర్నమెంట్ ఇస్తుంది. ఆడేళ్ళలో సెట్కిలో పనులు బుక్కుంటే కాలు పేరు రాసుకొని వెళ్ళిపోతారు. సో దానంతో మాత్రమే కుషాయిగూడ పేరు పోతుందని కాదు, లేకపోతే కుషాయిగూడని చరిత్రను ఎవరో కాలం రాస్తాడు అనేది ఏం లేదు. ఇవాళ అన్నదమ్ములు అక్కజల్లలు అందరూ భారీ మొత్తాన ఇంటికి వచ్చింది కదా, ఇదే స్ఫూర్తితోటి రేపు మళ్ళీ 10:30కు మీరు అందరూ వస్తే అందరం కలిసి మళ్ళీ మనం కుషాయిగూడ మన మున్సిపల్ ఆఫీస్కి పోదాం. మున్సిపల్ ఆఫీస్కి పోయి మనం రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆల్రెడీ నాకు తెలిసి అధికారులు ఇవన్నీ అయిపోయాయని తెలుసుకున్నారు. కుషాయిగూడ పేరు ఆల్రెడీ మార్చమని అంటుకుంటారు, అది అది ఎంత నిజమో తెలీదు. సో మనం కూడా మన ఐక్యత ఎదుగుతుంది. కుషాయిగూడ అంటే ఏంది? ఇప్పుడు చాలా మందికి ఏమైపోయిందంటే కుషాయిగూడ అనే పేరు ఒక వాడి పెట్టామనుకో ఆడ వాడు వన్ సైడ్ ఇక ఎలక్షన్ అంటే కుషాయిగూడ వేయడానికి గాడే గెలుస్తాడు ఇక. సో ఈ కొడుకులకు భయం అవుతుంది, అందుకే కొత్త ప్రాంతం పేరు పెట్టింది. రోజు చక్రీపురం ఉంది, చక్రీపురం పట్టదారు ఎవరు? చక్రీ స్కూల్ ఉంది కదా, ఆ కుషాయిగూడ ఉంది కదా. సో ఇలా ఏ కాలనీ పుట్టిందన్నా కుషాయిగూడ ఆ పట్టదారు ఎవరైతే జాగా వెంచర్ చేస్తేనే ఆడ ఆ ప్రాంతంలో కాలనీ నిలిచినాయి తప్ప దానికి ఏదో చరిత్ర లేదు కదా. ఇలా ఈడ మన దగ్గర చూసుకుంటే ఏదైనా కుషాయిగూడని, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కుషాయిగూడని, కుషాయిగూడ పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కుషాయిగూడని, బస్ డిపో కుషాయిగూడని, శ్మశాన వాటిక కూడా కుషాయిగూడనే. సో ఇవన్నీ కావాలని సన్నాసులు ఎవరో వేరే పేరు రాశారు. ఖచ్చితంగా ఇది మన హక్కు. రేపు అందరూ ఇదే స్ఫూర్తితోటి 10:30కు వచ్చినట్టయితే మున్సిపల్ ఆఫీస్ పోయి మన రిప్రజెంటేషన్లు ఇస్తే ఖచ్చితంగా పరిగణనకు తీసుకొని మన వాడు మన కుషాయిగూడ మన హక్కు మనకే వస్తుంది. గాలి పవిత్రం, ఈ నీరు పవిత్రం. కుషాయిగూడ తల్లి అమ్మలకన్నా అమ్మ, ఈ అమ్మ పాలన ఆగిన డబ్బులు పాల్చిండు రొమ్ముకుట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబ ప్రయత్నాలను మనము చూస్తూ ఊరుకుందామా, బిగించి కుట్రాన్ని సాధించుకుందామా అని చెప్పి మనకు వాళ్ళు ఇచ్చింది కాబట్టి మన కసి ఎట్లా ఉంటుంది, మన కోపాన్ని ఎట్లా ఉంటుంది అని తెలియాలంటే ఇంటికి ఒకరి గదిలి రావాలి. ఇంట్లో అందరి గదిలి వచ్చినా బాగుంటుంది. ఎందుకంటే కళ్ళు కాల్చి వాత జీవితంలో మల్లెప్పుడు కూడా మర్చిపోతున్నాను. కళ్ళు కాల్చి కుషాయిగూడ జగన్ వాత పెడితే నీటి జాతి లేని కుక్కలుగా వివరిస్తే ఒక అమ్మాయి పుట్టినవాళ్ళు అయితే ఈ విధంగా దుర్మార్గమైన చర్య చేయరు. 50 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే రైతులు స్వచ్ఛందంగా త్యాగాలు వాళ్ళు భూమిని ఇచ్చేసారు. వాళ్ళు భూమి అంటే ప్రాణం పంచ దేవుని కంటే ఎక్కువ కూడా ప్రాణమైన భూములను ఇచ్చేసారు. అలాంటి భూములను కోల్పోయిన ఈ కుటుంబాలన్నీ కూడా ఇవాళ బిడ్డ పెద్దరికం అప్పగిస్తుందంటే తల్లి సేవ వచ్చి తల్లికి లేకపోతే కదా బిడ్డ కప్పేసేది. ఇది దుర్మార్గమైన చర్య. మన అనేకము 50 సంవత్సరాల నుంచి మొదలుకుంటే మేడ్చల్ జిల్లా కోట్ల సముదాయం కూడా మన ప్రాంతంలో ఉందని చెప్పి అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం మేడ్చల్ జిల్లా కోర్టులు అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి?
కృష్ణాయిగూడ అడ్డ మీద ఉన్నాయి. కృష్ణాయిగూడ గడ్డ ఇది అడ్డ, కృష్ణాయిగూడ జనం అడ్డ ఇది. కాబట్టి నా కోలా మూకలు చేసే కుట్రలను మీరందరూ చీపురు జాగ్రత్తలు వచ్చి కూడా బయటకు రావాలని అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన సోదరుడు సోమశేఖర్ రెడ్డి చెప్పినట్టుగా రేపు డిప్యూటీ కమిషనర్ ఎదురుగా మనం నిరసన కాలం ఇప్పడానికి ఈ వరకు ఎంతమంది వచ్చారో రాని వాళ్ళకు కూడా ఈ వర్తమానం ఈ మెసేజ్ పోవాలి. రేపు పొద్దున అక్కడ మనం ఏంటి ఈ కుషాయిగూడ జనం కన్నెర చేస్తే వాళ్ళని పూడితై మెస్ అయిపోదు, వారి కనబడకపోతున్నామని చెప్పి కుట్రలు చేసే మన తమిళ భాషలకు తెలియజేసేలా మనమందరం కూడా కుషాయిగూడ డివిజన్ కోసం పోరాడదామని Please like, share and subscribe.